మాట్లాడు ఈనాడు తెలంగాణ ప్రజానీకం అడగదలుచుకున్నది అని సమాధానం చెప్పండి మీరు. కట్ అయినట్టుంది. నెక్స్ట్ కాలర్ చూద్దాం. మంత్రి నుంచి చంద్రశేఖర్ గారు. నమస్తే చంద్రశేఖర్ గారు. కాలర్లతో గొడవ పడడం కరెక్ట్ గా సార్? గొడవ లేదు. గుడ్ ఈవినింగ్ చంద్రశేఖర్ గారు. గుడ్ ఈవినింగ్ శరత్ సార్. నమస్తే. గుడ్ ఈవినింగ్ ప్రకాష్ అన్న. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే సార్. ఎట్ లాస్ట్ మనకు వర్ణుడు అయితే మన ఏరియాకు కొంత కర్ణించాడు, కొంత వర్షాలు పడుతున్నాయి. పడుతుందా? మంతర్లో పడుతుందా ఇప్పుడు వర్షం? నైట్ అయితే బాగా పడ్డది సార్. మన మంతిని పడ్డది, చెన్నూరు పడ్డది, ధర్మపురి పడ్డది. ఓకే. కానీ ఇది సరిపోదు సార్. సరిపోదు ఇది. అది ఇది అసలు ఇప్పటికే మన స్టేట్ లో 30%, 40% ప్లేసెస్ కే మనం నాట్లయినాయి. ఇంకా 6-7 ఇప్పుడు ఇవాళకి చూస్తే కనుక నేను మీకు ప్రజెంట్ చేస్తున్నా 27% తక్కువ రెయిన్ ఫాల్ ఉంది ఇవాళ కూడా. ఒకసారి ల్యాబ్ పీసీఆర్ తీసుకుంటే. అయితే ఇంకొకటి ఏంటంటే ల్యాప్టాప్ లో అన్నది ఒక వ్యాలిడ్ పాయింట్ సార్. ఎందుకు అని అంటే 27% తక్కువ రెయిన్ ఫాల్ ఉంది ఇవాళకి. అది సార్ శరత్ సార్ అన్నది ఒక వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే కేసీఆర్ సార్ బయటికి వచ్చి ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ అన్న పెట్టారు సార్. ఎందుకు అనంటే మీరు చూడండి, చూస్తే బహుశా కేసీఆర్ గారు కనుక చూస్తే చాలా మంది అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. కేసీఆర్ గారు మరి చర్చ చూస్తారో చూడడం ఎందుకంటే ఆయన కనుక చూస్తే కనుక డెఫినెట్ గా చాలా మంది అయితే కోరుకుంటారు ఆయన బయటికి రావాలి, రంగంలోకి దిగాల్సిన ఏమంటారు సమయం ఆసనమైందని చాలా మంది అనుకుంటారు. ఒకసారి మీరు కీ పాయింట్ రేజ్ చేశారు కాబట్టి నేను చూపిస్తున్నా. 27% లెస్ రెయిన్ ఫాల్ ఉంది ఇవాళకి కూడా. కొన్ని చోట అయితే ఇప్పుడు హనుమకొండ దగ్గరైతే 58% తక్కువ, వరంగల్లో 52%, మీది జయశంకర్ భూపాలపల్లిలో 32%, అన్ని చోట్ల 30కి తక్కువ లేదు. ఓన్లీ కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ ఇక్కడ మాత్రం కొంచెం నార్మల్ రెయిన్ ఫాల్ ఉంది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, తర్వాత నాగర్ కర్నూలు, నల్గొండ, రంగారెడ్డి, ములుగు ఈ జిల్లాలో తప్ప మిగతా అంతా కూడా 17-18 కంటే ఎక్కువ మొదలు పెడితే 59-60% కూడా తక్కువ ఉంది. ఎస్ చంద్రశేఖర్ గారు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ సార్ ఎందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అని అంటే, మనం 20 రోజుల నుంచి మీరు అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నారు. మన అందరం నేను 5వసారి మాట్లాడు మీ డిబేట్ లో. ఓకే. ఈ సీజన్ లో ఈ 20 రోజులలో 5వసారి మాట్లాడడం. అయితే సార్ ఇవి ఇంత మనం ఫైట్ చేసినా కూడా ఒక కేసీఆర్ సార్ ఒక ప్రెస్ మీట్ పెడితే దాని విషయం వేరే ఉంటుంది. ఒకవేళ మనం నిరసన చేస్తే ఏమైతుంది అని అంటే అది ఆ రోజు మట్టుకే న్యూస్ అవుతుంది, ఆ తర్వాత అది అవుట్డేటెడ్ అవుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే సార్ మీ యొక్క ఎఫర్ట్స్ అద్భుతమైంది. కాకపోతే ఒక్కటి సార్ ఇంకొక చాలా కీలకమైన విషయం ఏంటంటే సార్, మనం ఎప్పుడు ప్రాజెక్టులు నిండాలి అనేది చూస్తున్నాం కానీ మనం నేచర్ ని ఎంత డిస్ట్రాయ్ చేస్తున్నాం అనేది మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఫస్ట్ అన్నిటికంటే కీలక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు హైవే ఎక్స్పాన్షన్స్ లో ఎన్ని చెట్లను కొట్టివేశారు సార్. ఇంతకు ముందు 10 ఏళ్లలో హరితహారం అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు కానీ అది అనుకున్నంత సక్సెస్ అయితే ఇయ్యలేదు సార్. కానీ ఇట్ వాజ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. అది ఒకవేళ గిట్ట సక్సెస్ అయి ఉంటే మనం చాలా మట్టుకు కొంత గ్రీనరీ వచ్చేది. కానీ ఇప్పుడు మనం చెట్లను గిట్ట పెంచకుంటే ఇప్పుడు వచ్చే ప్రాణహిత పెన్గంగ మన అక్కడ చెంబల్ నుంచి వచ్చే మధ్యప్రదేశ్ లో దగ్గర కూడా ఇదే డెవలప్మెంట్ ఉండి ఇక్కడ ఈ గ్లోబల్ వార్మింగ్ ఆ వాటర్ గిట్ట బంద్ అయితే మనకు ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా మనం వాటిని చూసి ఆనందపడడానికి తప్ప ఎందుకు పనిచేస్తారు. మనం ఫస్ట్ ఇటు ఎన్విరాన్మెంట్ సస్టైన్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం ప్రాజెక్టులను కూడా మనం ఖచ్చితంగా వాటర్ ను ఒడిసి పట్టుకోవాల్సిన టైం అయితే ఉంది సార్. అది నా ఉద్దేశం సార్, నాకు తెలిసినంత మట్టికి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ వైపుగా ప్రభుత్వం కొంచెం ప్రకృతిని కాపాడే విషయంలో, మన తర్వాత చెట్లను నాటే విషయంలో కనీసం ఎక్కడ స్కూళ్లలో కూడా కాన్సెప్ట్ లేదు సార్. ఏదైనా కూడా మనకు కొంత మనం దాని మీద కాన్సెప్ట్ పబ్లిక్ ప్లస్ అందరు ఆలోచించాలి. అది ఎస్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. నెక్స్ట్ కాలర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, హైదరాబాద్ నుంచి అశోక్ గారు ఉన్నారు. అశోక్ గారు నమస్తే, మాట్లాడండి. నమస్తే భరత్ గారు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇప్పుడు ఈ కాళేశ్వర్ ఇష్యూ సంబంధించినంత వరకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఇంజనీర్స్ ది
తప్పని చెప్తుందా? అప్పుడు ఇంజనీర్స్ ఏం చెప్తారండి? ఈ గవర్నమెంట్ కి అయితే ఇలా ఉంది, ఇబ్బంది అవుతుందని చెప్పారు అనుకోండి కాంగ్రెస్ కు. రేపు ఒకవేళ గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చే గవర్నమెంట్ కి అప్పుడు ఏం చెప్తారండి? అప్పుడు బాగుందని చెప్తారా, లేదా నిజంగా డిఫెక్ట్ ఉందని చెప్తారా? ఇది నాకు శరత్ గారు కానీ ఆయన ఇంకా సార్ కూడా ఏవో చెప్పినా ఓకే సార్. భరత్ మీరు కూడా ఇంజనీర్స్ అనే వాళ్ళు యాజ్ పర్ నెక్స్ట్ ఇయర్ రిపేర్ గవర్నమెంట్ చేస్తామని చెప్తుంది. అంటే గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ రిపేర్ చేస్తామని చెప్తుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిలో 3 రిపేర్ చేస్తామని చెప్తున్నారు. అలా కాదు సార్. ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేంత వరకు రిపేర్ చేయకుండా ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా ఎల్నినో అంటే 9 నెలలు 10 నెలలు 1 ఇయర్ పాటు కూడా ఉంటుంది ఒక్కోసారి. సో నెక్స్ట్ రెయిన్ఫాల్ కూడా లేకపోతే, ఎందుకంటే 2014-15 2 సంవత్సరాలు చూసాం. నెక్స్ట్ ఇయర్ కూడా రిపేర్ చేయకుండా ఉంటుందని నేను అనుకోను. నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు, జూలై వరకు కంప్లీట్ చేస్తామని చెప్పారు. ప్రకాష్ గారు మీరేమని చెప్తారా? ఇంజనీర్లు ఏముంది, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు ఇంజనీర్. సార్ రిపేర్ ఆల్రెడీ అయిపోయింది సార్. ఎప్పుడో 2024 మార్చ్ ఏప్రిల్నే. కావాలంటే ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ లోనే శరత్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. వారు ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ అన్ని తరో ఉన్నారు. గ్రౌటింగ్ టెస్టులు చేశారు సార్. వాళ్ళు చెప్పింది అవే 2. ఏది అన్నారం దగ్గర, సుందిల దగ్గర ఏం చెప్పలేదు సార్. కానీ అన్నారం దగ్గర ఒక 2 లీకేజీలు ఉన్నాయి, వాటిని కూడిపండి అని చెప్తే 24లో కూడిపినట్టుగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కూడా ఉన్నది సార్. అది దాదాపు 2 years కిందనే ఎన్డీఎస్ఏ దాన్ని కన్ఫర్మ్ చేసింది. మళ్ళేం బుంగలు పడలే కదా, నీళ్ళెన్నో నింపలే కదా, మళ్ళేం డ్యామేజ్ కాలే కదా. ఆల్రెడీ అట్లా మా పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా కూడిపోయిందని చెప్పి అప్పుడున్న ఈఎన్సీ అనిల్ కుమార్ గారిని ఆయన బాధ్యతల నుంచి తప్పించారు సార్ వాళ్ళు. ఎందుకంటే నువ్వు ఎట్లా కూడుతావు, బుంగలు కూడిపోకూడదు కదా, పోలవరానికి నీళ్లు పోవాలి కదా. ఇది సార్ కథ. శరత్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నెక్స్ట్ మీటింగ్ లోనైనా, నెక్స్ట్ డిస్కషన్ లోనైనా ఆ బుంగల గురించి వారు స్టడీ చేసి చెప్పాలి సార్. నేను చెప్తేదో కేసీఆర్ కు అనుకూలంగా చెప్పిన అంటారు, శరత్ గారు చెప్పాలి ఆ విషయాన్ని. ఎన్డీఎస్ఏ కన్ఫర్మ్ చేసింది రిపేర్లు ఆల్రెడీ అయిపోయినాయని. ప్రకాష్ గారు ఆగస్టు 3 నాడు కేసు విచారణకు ఉంది సార్. జడ్జి గారు కూడా మీరు అక్కడ చెప్పండి సార్, ఇది ఈ పాయింట్ చెప్పండి. జడ్జి గారు కూడా ఈ ప్రశ్నలు వేశారు మొన్న. ఏముంటది, మీకు వచ్చే నష్టం ఏంది, మీరు ఎందుకు సహకరించరు అని. కాబట్టి ప్రభుత్వం మీద ప్రెషర్ పడుతుంది. మొదటిసారి ఆర్గ్యుమెంట్ తర్వాతనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్యామ్ ప్రసాద్ రెడ్డిని మిగతా వాళ్ళతో మాట్లాడాడు, లెటర్ రాయండి అని కూడా అన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి మ్యానిపులేటివ్ టాక్టిక్స్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మ్యాచ్ అవ్వట్లేదు. రేవంత్ రెడ్డి చాలా నీచంగా వ్యవహారాలు చేస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత ఫీలింగ్ ఉంది, సంథింగ్ మస్ట్ బి డన్, ఇంకా ఇది ఇంతకాలం కొనసాగించడం కరెక్ట్ కాదు, దీనివల్ల రైతాంగం నష్టపోతుందని కొంత ఆవేదన ఆయనకు ఉన్నా గానీ ఈయన ప్రవర్తన ఇంకో డిఫరెంట్ గా ఉంది. నాకు ఈ విషయం ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి సోర్సెస్ ద్వారా తెలుసు, కొంతమంది ఇంజనీర్ల ద్వారా కూడా తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సానుకూలంగా ఉన్నారు, ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలో. దీనికి అంత కీలక పాత్ర సార్. ఇప్పుడు ఆ కక్షకు మూల కారణం అయిన కర్ణుడు దచ్చే అన్నారు కదా, ఆ టైపు రేవంత్ రెడ్డి తయారైనాడు. జీటీవీ తరఫున ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డిని 1-on-1 ఇంటర్వ్యూ చేయండి సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగాను, ఆయన రాలేడు, రాడు కూడా చేద్దామన్నారు. అట్లా నేను లేదు, చేద్దామని అన్నారు. వెయిట్ చేస్తున్నాను అంటారు. కానీ సార్ మీకు ఒక విషయం చెప్పనా, రేవంత్ రెడ్డి మ్యానిపులేటివ్ టాక్టిక్స్ ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి సరిపోవట్లేదు. ఆయనకు మర్యాద మనిషిలాగా ఉండడం వల్ల ఆయన రాలేడు సార్. ఆయనను అసలు అంతెందుకండి, ఈవెన్ మీరు కాంగ్రెస్ తరఫున పార్టీలో మాట్లాడే వాళ్ళని కూడా ఎవరో తుప్పగాళ్ళని పంపిస్తున్నారు, కానీ కరెక్ట్ వ్యక్తిని ఎవరిని మాట్లాడనిస్తున్నారు సార్? మాట్లాడినా వాళ్ళు రేవంత్ రెడ్డి ఏ భాష మాట్లాడినారో గదే మాట్లాడుతున్నారు. ఇండిపెండెంట్ గా గుండె మీద చేయి వేసుకొని రైతాంగం దృష్టిలో మాట్లాడే కాంగ్రెస్ కార్యకర్త ఎవడు, కాంగ్రెస్ నాయకుడు ఎవడు? ఇంకో 2 కాలర్స్ ఉన్నారు, కాలర్స్ తీసుకొని క్లోజ్ చేద్దాం. రైట్ సార్. నల్గొండ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నా పెద్దలందరికీ నమస్కారం. నమస్తే. మన భరత్ గారికి ప్రత్యేకంగా నమస్కారం. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ మీరు మంచి ప్రోగ్రామ్ ఎంచుకోరు సార్. అయితే నాది ఒక విషయం ఏంటంటే, పార్టీ పరంగా ఏదైనా సమస్యలు వచ్చినాయంటే ఈ పార్టీలన్నీ ధర్నాలు చేస్తాయి, కలెక్టర్ ముట్టడి అంటే అన్ని చేస్తాయి. ఏ కాంగ్రెస్ పార్టీ గానీ బీఆర్ఎస్ గానీ ఏదే గానీ. కానీ రైతులు కరువు వచ్చి ఇంత ఇబ్బంది పడుతుంటే మరి ధర్నాలు చేసి జర సాయం చేస్తే రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటది కదా సార్. అదే రైతుల గురించి మేమెందుకు ధర్నాలు చేయాలి, వాళ్ళే చేయాలని అనుకుంటాను. పార్టీ పరంగానైతే వాళ్ళు ఎమ్మటే ఏదన్నా ఒక మిస్టేక్ వర్డ్ గానీ ఏదన్నా అవతల ప్రతిపక్ష నాయకుడు గానీ ఒక బూత్ తిడితే ఒక మాట తిడితే అంటే ముట్టడిలు ధర్నాలు చేస్తారు. మరి ఇది చేయొచ్చు కదా సార్. అదే నేను రైతుల గురించి, ఫార్మర్స్ గురించి పార్టీలు రెస్పాండ్ కావాల్సినంతగా కావట్లేదని నా అభిప్రాయం. నేను 100% ఏకీభవిస్తున్నా. అన్ని రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా,
ఏదో చాలా పెద్ద మేజర్ ఇష్యూ ఇది. అవును సార్. సరే, నీట్ ఎగ్జామ్ ఆల్సో పెద్ద ఇష్యూ కావచ్చు ఆ దేశం దృష్టిలో. సరే, 21 లక్షల మంది రాశారు, నీట్ ఎగ్జామ్ అయిపోయింది, అదైపోయింది. అంతకంటే పెద్ద ఇష్యూ తెలంగాణలో నేను అనుకుంటున్నాను ఇది. సో అందుకనే చాలా రోజులుగా దాని మీద ఒకటి దీని మీద ఒకటి మాట్లాడుతున్నాం. ఎస్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి బిఎన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే బిఎన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ చర్చ ఉన్నది కరెక్టే గాని అసెంబ్లీలో అన్ని బూతు మాటలు మాట్లాడుతుందండి. ఎవరు సీఎం అయినా కేసీఆర్ అయినా అసెంబ్లీలో అసలు అన్ని బూతు మాట్లాడండి. ఏంటి పరిస్థితి నాకు అర్థం కాదు. చిన్నపిల్లలు మాట్లాడతారు, మర్యాద లేదు, మన లేదు. కేసీఆర్ అంటే ఓకే రావడం లేదు అసెంబ్లీకి, ఆరోగ్య బాగుందా ఏం లేదు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారండి బాగానే. మంచిది కాదులేండి రాజకీయ. చాలా మంది కేసీఆర్ రావాలని కూడా జగన్ గారు ఉంటారు. కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలంటే కేసీఆర్ మర్యాద ఇస్తారు అలాగే. ఓకే, కేసీఆర్ కి అసెంబ్లీలో మర్యాద ఇవ్వరు అంటారు. ఇక్కడ అన్ని బూతు మాట్లాడేది. ఓకే, సీఎం అంతా ఎవరైనా మాట్లాడేది అన్ని బూతు మాట్లాడుతున్నాయి. ఓకే, బూతు మాట్లాడండి. అగ్రికల్చర్ శరత్ గారు పని చెప్పండి, జవాబు కూలి వాళ్ళు కూడా చెప్పండి. కేసీఆర్ రమ్మని మీరు అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నారు కానీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మరి అన్ని బూతులు మాట్లాడు